ఒకానొక రాజ్యంలో విక్రమసేనుడు అనే రాజు ఉండేవాడు. అతను విలాసాలకు అలవాటుపడి రాజ్యపాలనను పూర్తిగా గాలికి వదిలేశాడు. అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. కరువు వల్ల ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. భరించలేకపోయిన ప్రజలు వీధుల్లోకి వచ్చి రాజును బహిరంగంగా ప్రశ్నించడం మొదలుపెట్టారు. మాకు తిండిలేదు, భద్రతలేదు, రాజుగారి ఏం చేస్తున్నారు అని నిరసనలు మిన్నంటాయి. రాజుకు భయం పట్టుకుంది. ఈ తిరుగుబాటును అణచివేయడానికి తన మంత్రిని పిలిచి సలహా అడిగాడు. ఆ తెలివైన మంత్రి ఒక ఉపాయం చెప్పాడు. ప్రభూ, ప్రజల దృష్టిని సమస్యల నుండి మళ్లించాలంటే వారికొక పెద్ద సెంటిమెంట్ కావాలి. ఈ రాజ్యంలో అత్యంత వైభవంగా ఒక గొప్ప గుడిని కట్టించండి. రాజు వెంటనే ఊరి మధ్యలో అతిపెద్ద బంగారు దేవాలయాన్ని కట్టించాడు. ఉచిత భోజనాలు ఏర్పాటుచేశాడు. ప్రజలంతా రాజుగారు భక్తిపరులు, గొప్ప గుడి కట్టించాడు అని మురిసిపోయి తమ సమస్యలను కొన్నాళ్లు మరిచిపోయారు. రాజు తాను గెలిచానని గర్వపడ్డాడు. కాని కొన్నాళ్ల తర్వాత మళ్లీ కరువు వచ్చింది. గుడిలో దేవుడున్నాడన్న మాటేగాని ప్రజల కడుపు నిండలేదు. రోగాలు వచ్చినప్పుడు గుడి గోపురాలు రక్షించలేదు. అప్పుడొక ముసలి రైతు ప్రజలందర్నీ పిలిచి ఇలా అన్నాడు: దేవుడు మన గుండెల్లో ఉంటాడు, కాని రాజు ఉండాల్సింది మన కష్టాల్లో. కడుపు నిండనప్పుడు ఈ బంగారు గుడి గోపురాలు మన ఆకలిని తీర్చవు. రాజు తన బాధ్యతను కప్పిపుచ్చుకోవడానికి దేవుడిని అడ్డం పెట్టుకున్నాడు. ప్రజలకు నిజం అర్థమైంది. వారు మళ్లీ తిరగబడ్డారు. ఈసారి రాజు భయంతో గుడిలోకి వెళ్లి దాక్కున్నాడు. కాని దేవుడు కూడా తన బాధ్యతను విస్మరించిన రాజును కాపాడలేకపోయాడు. చివరికి రాజు తన తప్పు తెలుసుకుని గుడికి పెట్టిన ఖర్చుకంటే ఎక్కువగా ప్రజల సంక్షేమం కోసం, అంటే చెరువులు తవ్వించడం, వైద్యశాలలు కట్టించడం మొదలుపెట్టాడు.